హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కేఎంఆర్. సో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం బెంగళూరు నేషనల్ హైవే మీద ఉన్నాము. ఏదైతే 4 లైన్స్ హైవే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇదే హైవేకి మనకు దగ్గర ఒక 2000 గజాలు అయితే 2000 గజాల ప్లస్ అయితే వచ్చాయి. మనకు ఇదైతే అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఉంది, నాలా కన్వర్షన్ అయింది. సో ఎగ్జాక్ట్ ఇది గుంటల లెక్కన ఉంది. ఎన్ని గుంటలు ఉన్నాయి అనేది మీకు తర్వాత నేను డిస్ప్లేలో ఇస్తాను. ఇప్పుడైతే ఇది 2000 గజాల ప్లస్ అయితే ఉంటుంది అనమాట మొత్తంగా కలుపుకుంటే. సో మనం ప్లాట్లో కంటే కూడా అగ్రికల్చర్ ల్యాండ్ నాలా కన్వర్షన్ అయింది కాబట్టి తక్కువ బడ్జెట్లో ఇస్తున్నారు. సో ఎదురుగా మీకు డిటీసీపీ లేఅవుట్ కూడా ఉంది. వాళ్ళు 30,000 గజం చెప్తున్నారు. అటువంటి దగ్గర మనకు 60% ఆఫర్లో అయితే ఇది వస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ బెంగళూరు నేషనల్ హైవే ఏదైతే ఉందో ఇట్లా జస్ట్ ఒక 3 కిలోమీటర్లు వెళ్తే మనకు దివిటిపల్లి SEZ వస్తుంది. అలానే ఇట్లా మీకు బ్యాక్ సైడ్ ఇటు సైడ్గానే వెళ్తే మనకు జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో జడ్చర్ల న్యూ బస్ స్టాండ్, తర్వాత మనకు SEZ ఏదైతే ఉందో అది ఒక 5 కిలోమీటర్లో వస్తుంది. ఎయిర్పోర్ట్కి ఇక్కడి నుంచి స్ట్రైట్గా మనకు 1 అవర్లో అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. సో ఫ్రెండ్స్, మంచి లొకేషన్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం ఏదైతే పోల్స్ వేసుకున్నాయో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దగ్గర రోడ్ ఫేసింగ్ కూడా చాలానే ఉంది. దగ్గర మనకి ఇది 120-140 ప్లస్సే ఉన్నట్టుంది రోడ్ ఫేసింగు. సో మొత్తం అడ్డం పొడవు అంతా నీట్గా స్క్వేర్ షేప్లో బాక్స్ షేప్లో ఉంది. మీకు అక్కడి నుంచి కూడా పోల్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం ఏదైతే పోల్స్ వేసుకొని గ్రీన్గా ఉందో ఇది మొత్తం కూడా 2000 గజాల ప్లస్ ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఎవరైతే కమర్షియల్ తక్కువ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళైతే వెంటనే నా నంబర్కి కాల్ చేయండి. నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.